హలో అండి. ఈరోజు ఈ వీడియోలో జాకెట్‌ని సులభంగా కటింగ్ అలాగే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేయండి. నేనైతే ఈ జాకెట్‌కి పఫ్ స్లీవ్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఎవరికైనా ఈ పఫ్ స్లీవ్స్ వేరే వీడియోలో కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేనైతే ఇక్కడ ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము ఏ బ్లౌజ్కి అయితే కొలతకి తీసుకుంటామో ఆ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ని మనము లైనింగ్ కోసం తీసుకున్న క్లాత్ మీద ఇలా పరుచుకోవాలి. అలాగే మనకి క్లాత్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్కి ఉండాలండి. మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ మీద ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్కి మాత్రం 4 ఫోల్డింగ్స్ ఉండాలి. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము ఇక్కడ పఫ్ స్లీవ్స్ కోసం కాబట్టి మనము ఎల్బో వరకు లెంత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ లాంగ్ హ్యాండ్సే తీసుకున్నాను కాబట్టి అక్కడ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుని ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ని వీడియోలో చూపించినట్టు చేసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. ఎల్బో హ్యాండ్ కోసం కంటే ఈ పఫ్ స్లీవ్స్ కోసం కొద్దిగా లూజు అంటే పైన ఎక్కువగానే మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ చిన్న చిన్న కుచ్చుల్లాగా పెడతాం కదా పఫ్ కోసం, అందుకోసం ఇలా పైకి వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. మనము డ్రా చేసుకునేటప్పుడు ఆర్మ్ లూజు అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అలాగే క్లాత్కి ఎక్కడైనా జాయింట్స్ పెడితే మనము స్టిచ్చింగ్లో జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ క్లాత్ అయితే సరిపోతుంది కానీ ఒరిజినల్ క్లాత్ ఒక్కొక్కసారి చిన్నగా వస్తుంది కదండి, అప్పుడు మాత్రం మనం స్టిచ్చింగ్ దగ్గర జాయింట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. బ్యాక్ పార్ట్ కోసం అయితే ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ దగ్గర ఎంత పొడవైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి టేప్ కానీ స్కేల్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. మొత్తం అంతా కూడా ఆది బ్లౌజ్ కొలతతోనే మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే ఆ టేప్ అది లేని వారు కూడా ఈజీగా తమ బ్లౌజ్ని వాళ్ళే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వైపు ఇలా లైనింగ్ క్లాత్ మీద పరుచుకోవాలి. మనకి నెక్ ఎంత బ్రాడ్ కావాలో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి మన ఆది బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ ఎక్కడికైతే మనము పెట్టుకున్నామో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ అన్నిటినీ కూడా వీడియోలో చూపించినట్టు కలిపేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కోసం అనేసి ఒక 1.5 ఇంచు లేదంటే మన వేలి ఫింగర్తో ఒక లైన్ వరకు ఇలా చిన్న లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట. అలాగే నెక్ షేపు మీకు స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్ తీసుకోవచ్చు, ఇలా ఉంచేసుకోవచ్చు. లేదు అంటే రౌండ్ షేప్ కావాలంటే వీడియోలో చూపించినట్టు రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకోండి. మీకు ఇంకా నెక్ బ్రాడ్గా కావాలంటే మరి కొద్దిగా కిందకి కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనము కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా క్రాస్గా లైనింగ్ క్లాత్ మీద అయితే పరుచుకోవాలండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మనము డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేసి మనము ఫ్రంట్ పార్ట్ కోసం అయితే కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెట్టేసుకోకూడదండి. ఫ్రంట్ పార్ట్ కొంచెం షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని అయితే ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మనకి బ్యాక్ నెక్ అంత డీప్ ఉండకూడదు కాబట్టి కొద్దిగా పైకి అంటే మన ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ అయితే రెండిటికి కూడా సేమ్ సరిపోతుందండి. అలాగే మనకి ఫ్రంట్ మెయిన్ డాట్ కుడతాం కదా, మెయిన్ డాట్ దగ్గర నుండి షోల్డర్ దగ్గరికి ఎంత పొడవైతే ఉందో ఒక్కసారి కొలుచుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మనం డ్రా చేసుకున్న లైన్స్ అన్నిటినీ కూడా కలిపేసుకొని కటింగ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ సహాయంతో ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ యొక్క హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. హ్యాండ్స్కి అయితే క్లాత్ సరిపోదండి. నేను స్టిచ్చింగ్ వీడియోలో
హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా చూపించాను. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే హ్యాండ్ జాయింట్ కూడా మీకు అర్థమవుతుంది. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్లో బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ని డబల్ ఫోల్డింగ్ పైన ఉంచుకోవాలండి. డబల్ ఫోల్డింగ్ పైన ఉంచుకొని మనం ముందుగా లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ని బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్ని కూడా ప్లేస్ చేసుకొని ఒకవేళ మీకు క్లాత్ సరిపోదు అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. ఎటువైపు నుంచి సరిపోకపోయినా మనకి జాయింట్స్ పడతాయి అన్నమాట. మీకు ఎటువైపున ఎక్స్ట్రా క్లాత్ ఉందనిపిస్తే ఫ్రంట్ పార్ట్ని కొద్దిగా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ అయితే కట్ చేయలేదండి. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు నెక్ కట్ చేసుకుంటాను, అందుకనే నెక్ కట్ చేయలేదు. ఇంకా ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అలాగే బ్లౌజ్ కటింగ్లో ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకో వీడియోని ఇంకా డీటెయిల్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇటువంటి కటింగ్కి అయితే మనకి ఎటువంటి టేప్ కానీ ఏది అవసరం ఉండదండి. మనకి ఆది బ్లౌజు అలాగే మనం ఏ బ్లౌజ్ని అయితే కుట్టాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ పీస్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాము. నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి లైనింగ్ క్లాత్ని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. మనం ఎప్పుడూ కూడా ఫస్ట్ నెక్ కుట్టిన తర్వాతే మిగతాదంతా కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్లాత్ని తిరగేయట్లేదు, మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పేసి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకోవడం మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని తిరిగేసేసి ఒరిజినల్ క్లాత్ వెనక్కి తిరిగేసేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కానీ బిగినర్స్కి అంత తొందరగా అర్థం అవ్వదు కదా, అందుకనేసి నేను ఇలా సింపుల్గా స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్కి మొత్తము అంతా కూడా అటాచ్ చేసేసిన తర్వాత మనము లైనింగ్ క్లాత్తో సమానంగా ఒరిజినల్ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్నే మనము కొలతలతో కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ని ఎలా అయితే ఉందో ఒరిజినల్ క్లాత్ అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. వీడియోలో ఎలా చూపించానో అలాగే చేసుకున్నట్లయితే మీకు ఎక్కడ కూడా బ్లౌజు తేడా అనేది రాదనమాట, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇంకా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్లో డాట్స్ ఉంటాయి కదా, మనకి కప్ షేప్ రావడానికి డాట్స్ ఎలా కుట్టాలో కూడా మీరు కొద్దిగా నెమ్మదిగా చూసి వీడియో చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రంట్లో ఫస్ట్ అయితే మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా బాగుంటుందండి. మెయిన్ డాట్ వచ్చేసరికి మనకి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉక్స్ పట్టి వైపు ఒక డాట్ని అలాగే ఆర్మ్ రౌండ్ నుంచి ఒక డాట్ని స్టిచ్ చేసుకుంటే మనకి కప్ సైజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా రెండు ఫ్రంట్ పార్ట్లని కూడా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం అయితే లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని కూడా నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నానండి. ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్స్ ఏమైనా ఉంటే షేప్ బెల్ట్ మధ్యలో వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఫిట్టింగ్ దగ్గర బాగుంటుందన్నమాట. మరి క్లాత్ తక్కువగా ఉంటే పైకి లేచినట్టు అలా అనిపిస్తుంది. ఇంకా షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని అయితే అతికించేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి. ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. మనము ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ డాట్ కుడతాం కదండి, ఆ ఫ్రంట్ డాట్ అనేది పాదం వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా స్టిచ్ చేసేసాను. ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడేమో ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కుట్టేయడం అయితే అయిపోతుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి నేను డీటెయిల్గా ఏమీ చూపించట్లేదండి. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఓన్లీ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నేను అన్నీ డీటెయిల్గా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను సింపుల్గా చూపించేశాను.
అలాగే ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసి కుట్టాలి. కాజా పట్టి అయితే పై వైపుకి ఉండేలా కుట్టుకోవాలండి. ఇది మీరు గమనించుకోవాలి. అలాగే మనం ఫ్రంట్ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కూడా 2 నెక్కులు ఒకవైపుకి ఉన్నాయో లేదో చూసుకొని మనము జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసము అంటే బ్యాక్న హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసం అయితే ఒక క్లాత్ని జాయింట్ చేస్తున్నాను. ముందైతే క్లాత్ని మనము బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసేసుకొని తర్వాత పై వైపు నుంచి కూడా ఒక స్టిచ్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ కోసం బాగుంటుందన్నమాట. మనము హెమ్మింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది ఇంకా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను బ్యాక్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్కి క్లాత్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. బ్యాక్ డాట్స్ కూడా కుట్టేసిన తర్వాత నెక్ రౌండ్ అయితే కుడతానమాట. బ్యాక్ డాట్స్ వచ్చేసరికి మనకి బ్యాక్ షోల్డర్స్ ఎదురుగా ఒక 2.5 3 ఇంచెస్ పొడవుతో కుట్టుకోవాలి. 2 బ్యాక్ డాట్స్ కూడా కుట్టేసుకోవాలండి. చివరన మనం బ్యాక్ డాట్ కుట్టేటప్పుడు కొద్దిగా రబ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ కూడా కుట్టేసాం కాబట్టి ఫ్రంట్ని బ్యాక్ని జాయింట్ చేసేసుకోవాలి. మీరు ఫ్రంట్ని బ్యాక్ని జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుంచి మాత్రమే జాయింట్ చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ వైపు నుంచి జాయింట్ చేయకూడదు. అలాగే కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటే చూసుకొని కొద్దిగా కట్ చేసుకొని, కట్ చేయడం అంటే మరీ ఎక్కువ డీప్ తీసేయకూడదు. మనము పైన ఎంత స్టార్టింగ్లో ఎంత క్లాత్ తీసినా కూడా రౌండ్ తిరిగే దగ్గరికి వచ్చేసరికి కలిపేయాలన్నమాట. ఇంకా మనము నెక్ రౌండ్ కోసం క్లాత్ని అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో ఎలా అయితే చూపించానో అలా. ఈ నెక్ పీసులు ఏంటి అంటే క్రాస్గా తీసుకొని కలిపేసుకోవాలండి. క్రాస్గా మాత్రమే తీసుకోవాలి, అప్పుడే మనకి క్లాత్ అనేది బాగా తిరుగుతుందనమాట. ఇప్పుడు క్లాత్ అంతా అటాచ్ చేసేసిన తర్వాత ఒక ఫోల్డింగ్తో ఇలా క్లాత్ని మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టే కుట్టు అనేది జాకెట్ మీదకి అస్సలు రాకూడదండి. మనం ముందు ఏ కుట్టు అయితే వేసామో అదే కుట్టు మీద అలా కుడుతూ రావాలన్నమాట. బ్లౌజ్ మీదకి వచ్చేసిందంటే బ్లౌజ్ లుక్ మొత్తం పాడైపోతుంది. కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ నెమ్మదిగా ఆగి స్టిచ్ చేసినా పర్లేదు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి. నేను చెప్పాను కదా ఇది పఫ్ స్లీవ్స్ అని. ముందైతే లైనింగ్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ మాత్రం హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ తిరిగేస్తామండి. లైనింగ్ తిరిగేయడం వల్ల ఏంటి అంటే కిందన ఫినిషింగ్ బాగుంటుంది. లేదు అంటే మనం హెమ్మింగ్ కోసం క్లాత్ వదులుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏంటి అంటే కొద్దిగా అంచు వచ్చింది కాబట్టి నేను క్లాత్ని అయితే లైనింగ్ క్లాత్ని తిరిగేసేస్తానండి. ఎవరికైనా స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను వేరే డీటెయిల్గా ఇంకో వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నాకు హ్యాండ్స్కి క్లాత్ సరిపోదు అని కటింగ్ వీడియోలోనే చెప్పాను కదండి. ఇక్కడ చిన్న చిన్న పీసులను కూడా జాయిన్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా హ్యాండ్కి జాయింట్స్ వేసేటప్పుడు ఆర్మ్ రౌండ్ వైపు నుంచి వేయాలండి. మనకి కింద లూజ్ అనేది సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి లూజ్ సరిపోదు కాబట్టి క్లాత్ని ఎప్పుడు ఆర్మ్ రౌండ్ వైపు ఎక్కువగా ఉండేటట్టు తీసుకోవాలన్నమాట. లేకపోతే మనకి మళ్ళీ చెంకలో పట్టేసినట్టు లాగినట్టు వచ్చేస్తుంది. ఫినిషింగ్ అస్సలు బాగోదు. ఇంకా నేను 2 వైపులా కూడా క్లాత్ని అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం హ్యాండ్స్కి జాయిన్ చేసేటప్పుడు 2 వైపులా కూడా జాయిన్ చేసుకోవాలండి. ఒకవైపు చేసి ఒకవైపు చేయకపోయినా కూడా ఫినిషింగ్ అంత బాగోదన్నమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్తో సమానంగా ఒరిజినల్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్స్ని కూడా ఈ వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే స్టిచ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ప్లీట్స్ కుడుతున్నాను అనమాట. పైన మనకి పఫ్ రావాలి కదా, ఇలా చిన్నగా కుచ్చుళ్ళు పెట్టుకోండి. మీకు ఒకవేళ చేతితో పెట్టుకోవడం రాకపోతే స్క్రూ డ్రైవర్నైనా లేదంటే ఒక పొడవైన నీడిల్నైనా యూస్ చేసి ఇలా చిన్న కుచ్చుల్లాగా పెట్టుకోవాలన్నమాట. అది కూడా మనము ఎంతైతే పైన ఎక్సెట్రా క్లాత్ తీసుకున్నామో అంతే పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ ప్లేట్స్ పెట్టేస్తే మనకి ఇంకా చెంకలో లాగినట్టు అలా వచ్చేస్తుంది అనమాట. మనము కటింగ్ చేసేటప్పుడే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పఫ్ కోసమని, ఆ తీసుకున్న క్లాత్లోనే మనం ఇలా చిన్న కుచ్చుల్లాగా పెట్టుకుంటే మనకి పఫ్ అనేది చాలా బాగుంటుందండి. జాకెట్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. పఫ్ చాలా బాగా వచ్చింది అనిపించింది. ఒక 6 కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే 5 పెట్టానండి. 5 కుచ్చులు అయితే పఫ్ ఇలా వచ్చిందనమాట. మీకు ఇంకా ఎక్కువ కుచ్చుళ్ళు కావాలి అనుకున్నట్లయితే క్లాత్ని మరికొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ 2 హ్యాండ్స్కి కూడా నేను
పఫ్స్ అయితే కుట్టేసాను కాబట్టి ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసిస్తే మనకి ఫినిషింగ్ అయితే అయిపోతుందన్నమాట. హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు కూడా మనము డాట్స్ పెడతాం కదా హ్యాండ్కి, అక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ ఇస్తాం కదా, ఈ టక్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ చేయాలండి. మనము ముందు లైనింగ్ అటాచ్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్ అటాచ్ చేసిన కుట్టు కంటే కొంచెం పై వైపుకే కుట్టుకోవాలి. అలాగే ఒక కుట్టు వేసిన తర్వాత డబల్ కుట్టు కూడా వేసుకోవాలి. డబల్ కుట్టు వేసేటప్పుడు ఏంటి అంటే చెక్ చేసుకుంటూ వేసుకోవాలి, లేదు అంటే మనకి ఉగ్గుల్లాగా వచ్చేస్తుంది అనమాట. నేను ఇలా 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనము హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఒరిజినల్ అంటే మనము ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా, కొలతకి ఏ బ్లౌజ్ అయితే తీసుకున్నామో ఆ బ్లౌజ్తో జాకెట్ని కొలత పెట్టుకొని మనము జాకెట్కి సైడ్ స్టిచ్చెస్ కూడా వేసిస్తే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా నేను రెండు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత ఆది బ్లౌజ్తో సమానంగా కొలుచుకొని అంటే మొత్తం ఆది బ్లౌజ్తో కొలుచుకొని బ్లౌజ్కి అయితే 2 వైపులా కూడా సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేస్తాను అనమాట. బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో అర్థం కాకపోయినా, కటింగ్ వీడియో అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్ వల్ల మన వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోయినా డౌట్స్ అయినా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.